వెల్కమ్ బ్యాక్. నిన్న ఏపీ రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ను 2.9 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే సంక్షేమం అభివృద్ధికి సమతుల్యత పాటిస్తూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాము చెప్పేసి అధికార పక్షం అంటోంది. సూపర్ 6 కావచ్చు, ఇచ్చినటువంటి హామీలకు మొండి చేయి చూపిస్తూ విఫలమైంది అని చెప్పేసి అటు విపక్షాలు మాట్లాడుతున్నటువంటి క్రమం చూస్తున్నాం. గెస్టులు రెడీగా ఉన్నారు, డిస్కస్ చేద్దాం ఈ బడ్జెట్ ఏ విధంగా ఉంది, వేటి కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి అనేది. రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి, తులసిరెడ్డి గారు మాజీ ఎంపీ కాంగ్రెస్ నుంచి, లక్ష్మీనారాయణ గారు విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా ఈ బడ్జెట్ పై ఎలా ఉంది ఏంటి అన్నది మనం తులసిరెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుందాం అభిప్రాయం. ఆ తర్వాత సమాధానం రఫీ గారితో స్టార్ట్ చేద్దాం. తులసిరెడ్డి గారు, నిన్నటి బడ్జెట్ పై మీ ఒపీనియన్ ఏంటండి? సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. కేటాయింపులు ఉండేటి, కేటాయింపులు లేనేటి, తర్వాత కేటాయించిన సంఖ్య ఏ విధంగా ఉంది ఆలోచిస్తే ప్రధానంగా సూపర్ 6 కు సంబంధించి కేటాయింపులు కొన్ని అసలు లేవు. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాబో 5 నెలలకు వచ్చేసి పైసా కేటాయించలేదు. కాబట్టి ఈ సంవత్సరం వచ్చేసి సూపర్ 6 లో ఒకటి వచ్చేసి ఇంప్లిమెంటేషన్ కావడం లేదు. రెండవది మహాలక్ష్మి పథకం లేదా ఆడబిడ్డ నిధి, అంటే 19 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉండే వాళ్ళకి దాదాపు వచ్చేసి అది ఆల్మోస్ట్ ఒక పైసా కేటాయించలేదు. ఆ పథకం కూడా లేదు. నిరుద్యోగ భృతి యువతకు సంబంధించి పైసా కేటాయించలేదు, అది లేదు. కాబట్టి తర్వాత 50 ఏళ్లకే పెన్షన్. కాబట్టి సూపర్ 6 లో 4 పథకాలకు వచ్చేసి కేటాయింపులే లేవు. రెండింటికి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవానికి పార్షియల్ కేటాయింపులు చేశారు. తల్లికి వందనం 5,387 కోట్లు కేటాయించారు. కానీ 80 లక్షల మంది స్టూడెంట్స్ కు 15,000 చొప్పున 12,600 కోట్లు కావాలి. కాబట్టి దాంట్లో మరి అమౌంట్ అన్నా తగ్గించాలా, విద్యార్థుల సంఖ్యనా తగ్గించాలా, సగానికి సగం. రెండవది అన్నదాత సుఖీభవ కేటాయింపులు 4,500 కోట్లు, 53.58 లక్షల మంది రైతులకు 20,000 చొప్పున 10,717 కోట్లు కావాలా. కాబట్టి ఇక్కడ కూడా పార్షియల్ కేటాయింపు. కాబట్టి కోతన్న రైతుల సంఖ్యలోనే తగ్గించాలా, అమౌంట్లో తగ్గించాలా. ఇది ప్రధానంగా సూపర్ 6 కు సంబంధించి కేటాయింపులు చేసినేటి, కేటాయింపులు చేయనేటి. ఇంకా నెక్స్ట్ మిగతా వివిధ శాఖలకు కేటాయింపులకు ఆ అంకెలకు వచ్చేసి శాంక్టిటీ లేదన్న అభిప్రాయం, విశ్వసనీయత లేదు. ఎందుకంటే అవి అమలు కావు ఆ యొక్క ఫిగర్స్. దీనికి రూపాయి రాక రూపాయి పోక. ఇప్పుడు కేటాయింపులన్నీ ఏమి రూపాయి పోక కింద ఇంత ఖర్చు పెడతాం, హెల్త్ కింద, విద్యకి ఇంత, ఇరిగేషన్ కింద, వ్యవసాయానికి ఇంత, పరిశ్రమ కింద అంటే రూపాయి పోక చూపించేసి ఫైనల్ గా 2,94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము అని వివిధ శాఖలకు చూపించారు. అది రూపాయి పోక 2,94,000 కోట్లు. మరి రూపాయి పోక ఇంప్లిమెంటేషన్ కావాలంటే కేటాయించిన ప్రకారంగా రూపాయి రాక రావాలి కదా. రూపాయి రాక అప్పులు పక్కన పెడతాం మళ్ళా. దీంట్లో ఆల్రెడీ 6 నెలలకు సంబంధించినటువంటి రూపాయి రాక వివరాలు ఉన్నాయి. 6 నెలలకు సంబంధించి మొదటి 6 నెలలకు వచ్చింది ఎంత? 68,000 కోట్లు వచ్చింది. కేంద్రం నుండి, రాష్ట్రం నుండి అప్పులు కాకుండా రూపాయి రాక వచ్చింది 68,000 కోట్లు. 68,000 కోట్లలో బ్రేకప్ కూడా తీసుకుంటే జిఎస్టి 23,541 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 3,979 కోట్లు, సేల్స్ ట్యాక్స్ 8,587 కోట్లు, ఎక్సైజ్ 8,079 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 14,504 కోట్లు, కేంద్ర గ్రాంట్లు 4,845 కోట్లు, నాన్ ట్యాక్స్ 2,292 కోట్లు. ఇవన్నీ కలుపుకుంటే 68,000 కోట్లు ఫస్ట్ 6 months కు వస్తుంది. నెక్స్ట్ 6 months కు కొంత ఎన్హాన్స్ చేసుకున్నాంగా. మాత్రం 2 లక్షల కోట్ల వరకు ఉండేది అంచనా ఉంది కదా అండి. ఇప్పుడు అంటే 93,000 కోట్లు రావాలి కదా. రూపాయి పోకకు 2,94,000 కోట్లు పెట్టుకున్నాం. కానీ ఆ మటుకు వచ్చేసి రూపాయి రాక వస్తేనే కదా మన దగ్గర డబ్బు. మీ అంచనా ప్రకారం ఆదాయం ఎంత వస్తుంది అనుకుంటున్నారు? అదే ఫస్ట్ 6 months వచ్చింది 68,000 కోట్లు వచ్చింది. 1,70,000 కోట్లు వస్తాయా? నెక్స్ట్ 6 months లో 80,000 కోట్లు వేసుకున్నాంలే. 68,000 కోట్లు ఫస్ట్ 6 months, 80,000 కోట్లు వేసుకున్నా గానీ ఎంత అవుతుంది? 1,48,000 కోట్లు అవుతుంది. ఇది రూపాయి రాక. ఆ 1,48,000 కోట్లకు అప్పు వచ్చేసి 91,443 కోట్లు, అది కూడా కలుపుకున్నాం.
అది కూడా కలుపుకున్నా గానీ ఇంకా 54,551 కోట్లు షార్టేజ్ ఉంది. అప్పే అబ్నార్మల్ గా ఇంతవరకు ఈ స్థాయిలో ఎప్పుడు చూపించలేదు. 91,443 కోట్ల రూపాయలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో అప్పు చూపించారు. మొత్తం ఇంతవరకు వాళ్ళు చూపించిన అప్పే వచ్చేసి 6 లక్షల చిల్లర అయితే ఏది స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఒక్క సంవత్సరానికే 91,443 కోట్లు చూపించారు అబ్నార్మల్ అప్పు. ఈవెన్ అది కలుపుకున్నా గానీ ఇంకా వచ్చేసి 1,46,000 కోట్ల రూపాయలు రాక అప్పు కలుపుకునే 91,000 చిల్లర ఇంకా 2,94,000కు ఇంకా 54,557 కోట్లు షార్టేజ్. కాబట్టి ఆన్సర్ కోత పెట్టాల్సిందే. కేటాయింపులు లేనట్టు పోలేండి, కేటాయింపులు చేసిన రఫీ గారు సమాధానం తీసుకుందాం. రఫీ గారు, నమస్తే అండి. హామీలు సూపర్ 6 వీటికి మొండి చేయ చూపించారు. ఒకవేళ కేటాయించినా కూడా అరకొర కేటాయించినటువంటి పరిస్థితే. సో ఆ కేటాయింపులతోనే లబ్ధిదారుల సంఖ్య అనేది చాలా వరకు తగ్గించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది బడ్జెట్ పైన. నమస్తే అండి జోసన్న గారు, మీకు అలాగే తులసిరెడ్డి గారికి నమస్తే అండి, అలాగే లక్ష్మణ్ గారికి, హెచ్ఎండి వీక్షకులందరూ కూడా శుభోదయం. మేము ఈ బడ్జెట్ ఫిబ్రవరి దాకే, ఫిబ్రవరిలో మళ్ళీ ఫుల్ ప్లెడ్జెడ్ బడ్జెట్ వస్తుంది. ఓటార్ అకౌంట్ 2 సార్లు అయింది కాబట్టి 3వ బడ్జెట్ వేయవలసి వచ్చింది, వేశారు ఈ 2-3 నెలలు. ఈ 2-3 నెలల్లోనే మొత్తం సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు జరపడం సాధ్యం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా నవరత్నాలు 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల లోపల ఇంప్లిమెంటేషన్ చేశారు. మేము సూపర్ 6 కి ఫలానా డేట్కి ఫలానా నెలలో ఈ పథకం అమలు చేస్తామని చెప్పలా. పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారంటీస్ ఇంకా కొన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల. అది వాళ్ళు మొదట్లోనే ఆర్టీసీ సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేశారు. మేము ఇక్కడ పెన్షన్లు 4,000 రూపాయలు అది సూపర్ 6 లో కాకపోయినప్పటికీ కూడా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. మేము జనవరిలో తల్లికి వందనం ఇంప్లిమెంటేషన్ చేయబోతాం. అంటే సరే బడ్జెట్ లో ఎంత కేటాయించినప్పటికి కూడా దాన్ని లబ్ధిదారుల సంఖ్య, విద్యార్థుల సంఖ్య తగ్గించము, అమౌంట్ తగ్గించాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ తో కూడుకున్నటువంటి పథకం అది. సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఇంకా చాలా ఉన్నాయి, దాంట్లోనే 4-5 పథకాలు ఉన్నాయి. వాటిని మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే కేంద్ర నిధులు తీసుకొస్తాం. దాంట్లో ఆ ప్రయత్నం జరుగుతుంది. ఏదైతే హామీ ఇచ్చామో 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చి తీరుతాం, అందులో ఏమి సందేహం లేదు. రెండోది ఆర్టీసీ బస్సుకు సంబంధించి చాలా ఎస్ఎఫ్ఐ చేయడం జరిగింది. మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సులు బాగాలేవండి. ముఖ్యంగా బస్సులు కొత్తవి కొనవలసి ఉంది. ఇప్పుడుగా 100 ఎన్నో కొన్నారు బస్సులు. ఎలక్ట్రిక్ బస్సులు కొనాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎలక్ట్రిక్ బస్సు వచ్చిన తర్వాత ఈ కన్జంప్షన్ ఏదైతే డీజిల్ కన్జంప్షన్ ఉంటుందో తగ్గుతుంది. తగ్గినప్పుడు ప్రభుత్వం మీద పెద్ద భారం ఉండదు. రెండోది ఏంటంటే డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్మెంట్ కూడా జరగల ఈ 5 సంవత్సరాల్లో. అది కూడా చాలా లోటు ఉంది. చాలా బస్సులు షెడ్యూల్లోనే ఉన్నాయి, ఇప్పుడు తిరగట్లా. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త బస్సు కొనలేదు. విజయవాడలో నేను గమనిస్తా ఉన్నాను, గతంలో బస్సులు బాగా తిరిగి ఇప్పుడు తిరగట్లా. ఏంటంటే ఒకరోజు కథనం కూడా వచ్చింది, ఈనాడు పూర్తి కథనం వచ్చింది, బస్సులు షెడ్లకే పరిమితం అని చెప్పి ఫోటోలు కూడా వేశారు. ఆ బస్సుల్ని కొత్తవి కొన్ని డ్రైవర్, కండక్టర్ నియామకం జరిగిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే మేము హామీ ఇచ్చామో వర్కింగ్ ఉమెన్స్ కి, విద్యార్థినులకి, మహిళలకి పనిచేస్తున్న వాళ్ళకి వెసులుబాటు ఉండేటువంటి పద్ధతిలో ఈ ఉచిత బస్సు ప్రయాణం చేస్తాం. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే విన్నా నేను. ఈ ఉచిత బస్సు పథకం పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆర్టీసీకి 3,000 చిల్లర కోట్లు ఇచ్చింది. దాంతో ఆర్టీసీ బలోపేతమైంది, నష్టాల గురి నుంచి బయటపడిందని చెప్పాడు అక్కడ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇక్కడ ఆర్టీసీని కూడా మేము అదే రకంగా ముందుకు తీసుకెళ్తాం, అందులో ఏమి సందేహం లేదు. బలోపేతం చేయాలంటే రాష్ట్రం కేటాయించాలి నిధులు.
కేటాయించడే కాదు, బస్సులు కొనాలి, డ్రైవర్లు కండక్టర్లు ఉండాలి, ఇవన్నీ చేసిన తర్వాత చేస్తాం. ఇప్పుడు అన్నదాత సుఖీభోగ సంబంధించి ఇప్పుడు ప్రధానమంత్రి ఇచ్చే పథకం ఏదైతే ఉన్నదో అది 6,000తో కలిపి 14,000 మేము వేసుకుని 20,000 ఇస్తాం. ఆ కేటాయింపులు కూడా రేపు ఫిబ్రవరి బడ్జెట్ లో పూర్తి స్థాయిలో ఉంటాయి. ఇది ఫిబ్రవరి దానికి బడ్జెటే కాబట్టి 4 నెలల కోసమే కాబట్టి చూడడానికి కాస్త తక్కువ అనిపిస్తోంది, తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే 5 సంవత్సరాల ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత ఎటువంటి రాబడి లేకుండా, ఆదాయం కానీ సంపద సృష్టి లేకుండా, ఎటువంటి ప్రాజెక్టులు కానీ ఎటువంటి కంపెనీలు కానీ ఏమీ లేకుండా అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టే పనిలో పూనుకుంది. రఫీ గారు చూపించిన ఆదాయం పట్ల అంటే ఇప్పుడు 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది, ఒక 93,000 కోట్ల అప్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది, అందులోనే ఈ 30,000 కోట్ల గ్రాంట్లు అనేది లెక్క చూపి. సో దీని మీద కూడా డౌటే ఉంది. మహా అయితే 1,50,000 కోట్ల వరకు ఆదాయం ఏమైనా సమకూర్చుకోగలుగుతారేమో కానీ మిగతాదంతా లెక్క వరకే ఉంది అనేది వాళ్ళ క్వశ్చన్. అయితే నాకంటే నేను ఒక 30 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ బడ్జెట్లు ప్రవేశపెట్టడం, దాని మీద అధికార పక్షం సమర్థించడం, ప్రతిపక్షాలు విమర్శించడం, మళ్ళీ ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సమర్థించడం వాళ్ళ బడ్జెట్ ని, అప్పటి వరకు అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షం వాళ్ళు విమర్శించడం, ఈ ఆదాయము ఈ ఎక్స్పెండిచరు ఇవన్నీ కూడా ఊహాజనితంగా పెడుతున్నటువంటి బడ్జెట్లే ఇప్పటి వరకు. ఈవెన్ కేంద్రంలో కూడా 40 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది కేంద్రంలో కూడా. అక్కడ కూడా పెట్టేటువంటి బడ్జెట్ లో కూడా ఊహించుకునే అనేక రకాల మార్గాల్లో అప్పులు వస్తాయి, లేకపోతే రాష్ట్రాలు అయితే కేంద్రం ఇంత గ్రాంట్ ఇస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఊహాజనితంగా పెడతారు. బడ్జెట్ లో పెట్టినటువంటి ఫిగర్స్ అన్ని కూడా వాస్తవాలు అవుతాయని చెప్పి మనం అనుకోవద్దు. ఇమాజినేషన్, ప్రయత్నం, దానికోసం ఈ రంగాలకి కేటాయించాలి, ఇంత వస్తుంది. లక్ష్మీనారాయణ గారు విశ్లేషణ తీసుకుందాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే అమ్మా. నమస్తే మీకు గారు ప్రేక్షకులకి నమస్తే అండి. ఆశలు రేకెత్తించే బడ్జెట్, వాస్తవాలకు ఇవన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టుతున్నటువంటి బడ్జెట్ కూడా. వాస్తవిక దృష్టి అని ఎందుకు అంటున్నానంటే బడ్జెట్ 2,94,000 కోట్ల రూపాయలతో పెట్టారు. రాష్ట్ర సొంత ఆదాయం 1,20,000 పన్నుయేతర కలిపి 80,000 కోట్ల రూపాయలు అటు కేంద్రం నుంచి పన్నుల వాటాలో కానీ ఒక 50,000 కోట్లు 30,000 కోట్ల రూపాయలు గ్రాంట్ల కింద వస్తుందని అంచనా వేసుకున్నారు. ఇంకా 4 మాసాలు మాత్రమే ఉన్నది. ఈ రాష్ట్ర సొంత ఆదాయంలో ఇప్పటికే దాదాపు 70,000 కోట్ల రూపాయలు వచ్చిందని, మరో 50 కోట్లు వస్తుందని అంచనా వేసుకున్నారు. సో ఇవి కాకుండా 90,000 కోట్ల రూపాయలకు పైన అప్పుల రూపంలో సమకూర్చుకోవాలని, అందులో 71,000 కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్ నుంచి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాలం, ఇతర వాటి నుంచి సమీకరించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి 18,000 కోట్ల రూపాయల పైచిలకు రుణ సంపాదించుకోవాలని. అంటే బహుశా ఈ 18,000 కోట్ల రూపాయల్లో అమరావతి రాజధానికి ఇచ్చే 15,000 కోట్ల రూపాయలు కలిసి ఉండవచ్చని నేను భావిస్తా ఉన్నాను. ఏదేమైనా అప్పులు 90,000 కోట్ల రూపాయలకు పైచిలకు, ఆ రాజధాని అమరావతి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందనుకుంటే అదొక వెసులుబాటు. ఆ స్పష్టత భవిష్యత్తులో వస్తుందని ఆశిస్తా ఉన్నాను. ఇప్పుడు 28,000 కోట్ల రూపాయలకు పైన కేవలం వడ్డీల కోసమే చెల్లించేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కు ఉన్నది. అలాగే ఈ ఏడాదిలో 2024-25లోనే దాదాపు 25,000 కోట్ల రూపాయలు మూలధనం ఏదైతే వడ్డీలు కాకుండా
మిగిలినటువంటి అప్పులు కంతులు చెల్లించడానికి, అంటే మొత్తం మీద 53-54 వేల కోట్ల రూపాయలు ఒక్క వడ్డీలు కంతుల కిందనే చెల్లించాల్సినటువంటి స్థితి. ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నటువంటి ఒక శ్వేతపత్రంగానే నేను చూస్తున్నాను బడ్జెట్ని. ఇలాంటి నేపథ్యంలో కొన్ని కేటాయింపులు, అప్పులు దొరికితే కొన్ని ఖర్చు పెడతారు, లేకపోతే ఖర్చు పెట్టరు. అందులో 3-4 నెలలు వ్యవధే ఉన్నది ఈ బడ్జెట్ అమలు చేయడానికి. ఉదాహరణకి గాలేరు నగరి ప్రాజెక్టు ప్రాధాన్యత క్రమంలో 6 ప్రాజెక్టులను రాష్ట్రం పెట్టుకున్నది. పోలవరం ప్రాజెక్టు, దానికి కేంద్రం నిధులు ఇస్తుంది, 12,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పారు అడ్వాన్స్ గానే. ఈ సంవత్సరం 6,000 కోట్లు ఇస్తామన్నారు. ఈ బడ్జెట్ లో 5,500 కోట్లకు పైచిలకు పెట్టారు. అంటే అది మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బే, రాష్ట్రం నుంచి ఖజానా నుంచి ఖర్చు పెట్టేటువంటిది కాదు. అలాగే మిగిలినటువంటి ప్రాజెక్టులకు కాస్త హేతుబద్ధంగానే పరిమితంగా పెట్టారు, ఎందుకంటే ఖర్చు పెట్టలేరని తెలుసు కాబట్టేమో. ఆ వెలుగొండ గాని, లేకపోతే వంశధార గాని, హంద్రీనేవా గాని, ఇవన్నీ కూడా ఆ ప్రాధాన్యత క్రమంలో ఉన్న 6 ప్రాజెక్టులు. అసలు ప్రాధాన్యత లిస్టులో, జాబితాలో లేనటువంటి గాలేరు నగరి ప్రాజెక్టుకు 2,300 కోట్ల వరకు కేటాయించారు. అక్కడ ఎక్కువగా ఖర్చు పెట్టాల్సింది గాలేరు నగరి 2వ దశలో. ఆ గాలేరు నగరి 2వ దశ నిర్మాణానికి ఈ 4 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే అవకాశం లేదు. కాకపోతే ఇంకా ఇప్పటికే ఖర్చు పెట్టినటువంటి 7-8 నెలల్లో మొదటి దశలో ఖర్చు పెట్టినటువంటి వాటికి ఉంటుంది. అవి బాకీలు ఉన్నాయి, చెల్లించాలి. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల 2,94,000 బడ్జెట్ లో మిగిలినటువంటి భాగం ఎంత అయిందో అది అంతా ఖర్చు పెడతారా, ఖర్చు పెట్టే అవకాశం ఉన్నదా లేదా అనేది ఈ ప్రభుత్వం ముందున్నటువంటి ఒక పెద్ద ప్రశ్నే. దాన్ని వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, తులసిరెడ్డి గారు, ఇది 4 నెలల కోసం పెట్టినటువంటి బడ్జెట్. అందులోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి ప్రాక్టికల్ గా, అంటే ఖర్చు పెడతామా పెట్టమా అన్నటువంటి అంచనాలకు దగ్గరగా ఉండే విధంగానే ఈ కేటాయింపులలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పంటున్నారు. ఇందులో అంటే చిన్న చూపు చూసింది కానీ మిగతా వాటికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కానీ అనేది అంటే అంచనా వేసుకోవచ్చా మనము? ఇది ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించింది, 2024-25 నాణ్యాలకు కాదు, ఓవరాల్ గా అన్ని కలిపి పెట్టింది. కాబట్టి ఓవరాల్ గానే 2024-25లో 2,94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి చూడడం జరిగింది 12 నెలలకు గాను. కాబట్టి మార్చి 31 వరకు, నెక్స్ట్ ఫిబ్రవరిలో పెట్టేది, అది పెట్టేది నెక్స్ట్ ఇయర్ 2025-26కు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డెఫినెట్ గా నిరుద్యోగ వృత్తి లేదు, తర్వాత ఆడబిడ్డ అనేది లేదు, ఉచిత బస్సు ప్రయాణం లేదు, తర్వాత వచ్చేసి 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వచ్చేసి వాళ్ళకు పెన్షన్ లేదు. కాబట్టి సూపర్ 6 లో 4 వచ్చేసి కేటాయింపులే లేవు. కాబట్టి ఈ సంవత్సరానికి లేదు. ఇంకా మిగతా 2 కూడా నేను చెప్పినట్టు తల్లికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికిప్పుడు ఒకవేళ కేటాయింపుల్లో చూపించినా కూడా ఖర్చు పెట్టే సీన్ లేదు కదా అండి. ఈవెన్ అంటే పక్క రాష్ట్రం తెలంగాణ చూస్తే మీరు కూడా సూపర్ 6 హామీలు ఇచ్చిన వాళ్లే కదా, ఇక్కడ ఎంత వరకు అమలు అవుతున్నాయి అన్నది కూడా ఆ లెక్క బేరించి వేసుకున్నా కూడా కేటాయింపులు చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా డబ్బు లేనప్పుడు? ఖర్చు పెట్టేదేమమ్మా. ఇప్పుడు వచ్చేసి ఆడబిడ్డ నిధికి నెలకు 15 సంవత్సరానికి 1500, నెలకు 1500 వేస్తే ఇమీడియట్ గా వచ్చేసి ఖర్చు పెట్టచ్చు కదా. బటన్ నొక్కేటదే కొన్ని వచ్చేసి ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు కొన్ని గాలేరు నగరి వర్కులు అంటే కొంత కేటాయించిన కానీ ఖర్చు పెట్టాం. మిగతా ఏముంది, ఇప్పుడు తల్లికి వందనం బటన్ నొక్కేదే కదా, తర్వాత వచ్చేసి అన్నదాత సుఖీ బటన్ నొక్కేదే కదా. అది మరి చెప్పేది. అందుకోసమే ఇక్కడ లేదు వచ్చేసి నేతి బీరకాయలో నెయ్యి లేదు, ఈ బడ్జెట్ లో వచ్చేసి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. అదే చెప్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది, ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు అవసరమైనవి ఈ 4 నెలల కోసం పెట్టినటువంటిదే. చేసే పనే కదా. మిమ్మల్ని మాది 30 ఏళ్ళ అనుభవం ఉంది. మేము వచ్చేసి ఎన్నికల ముందు తెలియదా అప్పులు ఎంత ఉండేది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే కదా మీరు సూపర్ 6 చెప్పింది. ఏమి తెలియదు. దాంట్లో కొన్ని గతంలో ఇంప్లిమెంట్ చేసిన కొన్ని పథకాలు ఇప్పుడు ఇంప్లిమెంట్ కూడా చేయడం లేదు. వసతి దీవెన తర్వాత ఇంకా నేను సూపర్ 6 గురించి చెప్పాను.
Okay. కొన్ని గతంలో ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ మత్స్యకారుల భరోసా, నేతన్న నేస్తము, విద్యా దీవెన, వసతి దీవెన, ఈవెన్ ఆ బకాయిలు దాని నుంచి వస్తుంది ప్రస్తావనే లేదన్నమాట. కాబట్టి ఇక్కడ ఇవన్నీ పిట్టల దొర ప్రసంగాలు. మా జనరల్ గా నేను ఈ ప్రభుత్వం కాదు, అన్ని ప్రభుత్వాలు బడ్జెట్ అంటే పిట్టల దొర ప్రసంగము. హైదరాబాద్ లో 60 ఎకరాల అంగూరు తోట హైదరాబాద్ లో ఉంది, 40 ఎకరాల నారింజ తోట నారావారిపల్లిలో ఉంది. అవా ఇంత కాస్త షారేస్తావా, కాస్త పప్పేస్తావా అన్నట్టు ఈ బడ్జెట్ అన్ని ఇచ్చానమాట. ఊరికి వచ్చేసి రఫీ గారు మనకు సమయం. రఫీ గారు ఇప్పుడు ఒకటి మేడం, మార్చి నుంచి ఇప్పుడు దాకా మా ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది? జూన్ 12వ తారీఖు నాడు అధికారంలోకి వచ్చింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము మార్చిలో, ఇప్పుడు బడ్జెట్ ఫిబ్రవరిలోనే వేస్తున్నారు. బడ్జెట్ ఫిబ్రవరిలో వేస్తాం. ఆ సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి కొన్ని పథకాలు, సూపర్ 6 లో కొన్ని పథకాలు ఆ బడ్జెట్ లో కేటాయిస్తాం. ఇప్పుడు జనవరిలో మేము ఇచ్చేటువంటి 3 పథకాలు అవుతాయి. అన్నదాత సుఖీభావతో కలిపితే 3 పథకాలు అవుతాయి. ఇది ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నాం ఉచితంగా, మళ్ళీ తల్లికి వందనం, ఈ 3 ఉంటాయి. ఆ తర్వాత బడ్జెట్ లో 1-2 చేస్తాం. నెక్స్ట్ బడ్జెట్ లో ఇంకో 2 చేస్తాం. అలా చేసుకుంటూ పోతాం తప్పితే ఒకేసారి చేయడానికి ఎంత చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినప్పటికీ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ తో ఇవాళ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము రకరకాల హోటళ్లు కడతాం, కంపెనీలు పెడతా ఉంటున్నారు, అనేక రకాల ఫ్యాక్టరీలు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి. ఆ ఆదాయంతో ఈ సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా సరే ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా, అది ఆ పని చేస్తున్నాం మేము. బిడ్డ పుడతానికి 9 నెలలు మినిమం టైం ఉంటుందండి. మినిమం టైం లేకుండా బిడ్డగా పెళ్లి అవటంతోనే బిడ్డ పుట్టాలంటే అవ్వదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా చూడాలి. మరి కనీసం ఈ ప్రభుత్వానికి ఒక 2-2.5 సంవత్సరాల కాలంలో ఎన్ని చెప్పారు, ఎన్ని అమలు పరిచారు అనేది అప్పుడు ఒక రివ్యూ చేస్తే అర్థమవుతుంది. 4 నెలల కాలంలోనూ 5 నెలల కాలంలోనే మొత్తం చేయాలంటే సాధ్యం కాదు. ఇప్పుడు అదే పరిస్థితిలో ఇప్పుడు కేసీఆర్ 9 సంవత్సరాలు చేశారు, 9.5 సంవత్సరాలు ఆయన చెప్పినే చేయాల. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన 10 సంవత్సరాల పైన చెప్పారు, ఆయన చెప్పినే చేయాల. ఇప్పుడు మేము ఒకళ్ళే చేయాలంటే ఎలాగా? పక్కన కర్ణాటక ప్రభుత్వం అదే ఒక్కరమే చేయాలంటే ఎలా? ఓకే, లక్ష్మీనారాయణ గారు ఫైనల్ గా ఒక లైన్, ఎందుకంటే మనకు సమయం అయిపోయింది. మీ సూచన, జస్ట్ సూచన. ఒక్కటమ్మా, ప్రజలు తొందరపడడం లేదు. గడిచిన 5 సంవత్సరాల ఆర్థిక పరిస్థితి, క్రమశిక్షణ రాహిత్యం, గాడి తప్పిన వ్యవస్థలు, పరిపాలన చూశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని పట్ల ఇంకా ఆశాజనకంగానే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ పెన్షన్లు చెప్పిన మేరకు పెంపుదల చేశారు, అమలు చేస్తున్నారు. అలాగే సిలిండర్లు పథకం అమలు చేశారు. అన్నా క్యాంటీన్లు తక్కువ బడ్జెట్ ఉన్నటువంటి వాటైనా ఆ 2 కూడా అమలు చేశారు. మిగిలినటువంటి వాటిని అమలు చేస్తారనేటువంటి విశ్వాసంతోనే ప్రజలు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేయాలని కోరుకోవడం తప్పులేదు, కానీ ఆర్థిక పరిస్థితి దానికి సహకరించేటువంటి స్థితిలో లేదనేది నా అభిప్రాయం. ఈ బడ్జెట్ అనేది ఒక అనౌన్స్మెంట్ మాత్రమే. ఎప్పుడు ఆదాయం వచ్చేది, ఖర్చు పెట్టేది అన్ని ప్రాసెస్ గా జరుగుతూనే ఉంటాయి. అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, పనులు అవుతూనే ఉంటాయి. ఇది ఒక అనౌన్స్మెంట్ మాత్రమే. బట్ ఖర్చు పెట్టేది, చేసేది అంత సమయం అయిపోయింది. ఒక్కటే లైన్, రోడ్లు వేస్తున్నాం చూసారు, 860 కోట్లతో రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ముందు గుంతలు పూడుస్తున్నాం. టైం ఇస్తారు, టైం ఖచ్చితంగా ఇస్తారు. మీరు అన్నట్టు 2-2.5 ఏళ్ల తర్వాతే అసలు ఏం చేశారు ఏదన్న లెక్కకైతే వస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. రఫీ గారు, తులసిరెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.